రైతుల సమస్యలకు పరిష్కారం చేయటమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. కొమరోలు పంచాయతీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ భూ వివాదాలతో రైతులు అల్లాడుతూ సతమతం అవుతున్నారని, వైసీపీ పాలనలో రీసర్వేలు, భూ వివాదాలు మరింత పెరిగాయని, వాటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులు తమ పంట పొలాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు మీరు ఏ మంచి కోరైతే కోరుకొని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ప్రజా సమస్యలకి వారు ఏదైతే వాళ్ళకి వచ్చినటువంటి అర్జీలను పరిశీలిస్తే 2 లక్షల అర్జీలు 6 నెలల కాలంలో వారిద్దరికి అందుతే 1 లక్ష అర్జీలు కేవలం భూ సమస్యల మీదనే వాళ్ళకి వచ్చాయి. ఇది గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే మనం పరిష్కరించవలసినటువంటి సమస్యలు రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో దాదాపు గడిచిన నెల కాలంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వారికి ఎటువంటి ఖర్చు లేకుండా అటు మండల ఆఫీసులకు, జిల్లా ఆఫీసులకు పోకుండా మీ వద్దకే అధికారుల తర్వాత ఈ రాష్ట్రాన్ని గడిచినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం లూటీ చేసి ఖాళీ ఖజానాను అందించినా కూడా ఆ సాకులు ఏమి చెప్పడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఈ రోజు గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు, పొలాలకు మట్టి రోడ్లు వేస్తా ఉన్నారు. దెబ్బతిన్నటువంటి గుట్టలు పడ్డటువంటి మనకు ఈ రోడ్లు మొత్తం మనకి ఏదైతే ఆర్ఎండ్బి రహదారులు కానీ వీటన్నిటినీ గుట్టలు గుడ్చేటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా అభివృద్ధిని పరుగులెత్తిస్తా ఉన్నారు. పుట్టి సాగులు ఏమి చెప్పట్లేదు. గడిచినటువంటి ప్రభుత్వం డబ్బు లేకుండా ఖజానాన్ని ఇచ్చిందని మాటలు చెప్పడం లేదు. మరి గత పాలకులు 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశారా అని అడుగుతా ఉన్నాను నేను. అంటే పాలకుల యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేసేటట్లు ఉండాలి. మరి రైతాంగానికి సంబంధించినటువంటి వారిని ఇబ్బందులు పాలు చేసడానికి పెట్టాడా? ఎందుకోసం పెట్టాడు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అనుకుంటే ఆ యొక్క పొలాన్ని వారి దగ్గర నుంచి పూర్వీకులు 100 సంవత్సరాల నుంచి వాళ్ళకు వచ్చినా కూడా ఆ పొలాన్ని లాక్కునేటువంటి హక్కు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి కల్పించబడింది. గతంలో ప్రభుత్వం